వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కిందటి పరిస్థితులు పునరావృతం అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సొంత రాష్ట్రంలో ప్రభుత్వంతో సొంత హక్కుల కోసం, జల హక్కుల కోసం ప్రజలు మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పాలి. మరోవైపు చూసుకుంటే హామీలకు సంబంధించి కూడా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అమలుకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వని పరిస్థితి నెలకొంది. ప్రజలంతా అయోమయంలో, గందరగోళంలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కి సంబంధించి అనేక రకమైన వ్యాఖ్యలు, విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి తెలంగాణ సర్కార్ త్వరలోనే కూలుతుంది అని ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పతనం కాబోతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అనేక విషయాల గురించి మనం మాట్లాడదాం. ఇవాళ మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు, అదేవిధంగా అనలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. దేవి ప్రసాద్ గారు, ఎట్లా చూస్తారు ఈ పరిణామాలన్నింటినీ కూడా? నిజంగా రాష్ట్రం ఏర్పడక ముందట్లాంటి పరిస్థితులు, సొంత రాష్ట్రంలో సొంత ప్రభుత్వంతో కొట్లాడాల్సిన పరిస్థితిని ఎట్లా చూస్తారు? గుడ్ మార్నింగ్ అందరికీ, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అనేక ఉద్యమాలు, అనేక త్యాగాలు, అనేక కష్టాలు, నష్టాలుతో తెలంగాణ సాధించుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ సాధించుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి అంశం నీళ్లు అనేటువంటి అంశం మనకందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఆనాడు కృష్ణ, గోదావరి రెండు పరివాహక ప్రాంతాలు మన దగ్గర ఉన్నా కూడా ఆ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోకపోవడం వల్ల తెలంగాణ ఎంత వెనుకబడిపోయిందో, రైతాంగం ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నదో మనమందరం కూడా చూసినాం. ఏ పొలంలో బోర్ వేసినా నీళ్లు రానటువంటి స్థితి, ఎక్కడ కూడా విద్యుత్ లేని స్థితి, మొత్తం రైతాంగం, వ్యవసాయం అంతా కూడా ఒక సంక్షోభంలోకి నెట్టేసినటువంటి సమైక్య పాలన. ఆ పాలన నుండి తెలంగాణ ప్రజలు వీరోచితమైనటువంటి పోరాటం, కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థల ప్రోత్సాహంతో ఒక తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రియారిటీగా, ఎందుకంటే 14 సంవత్సరాలు ఒక ఉద్యమకారునిగా మొత్తంగా కూడా తెలంగాణ ప్రాంత సమస్యల్ని అన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తిగా మొట్టమొదటిసారి ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాన్నే ఒక ప్రామాణికంగా తీసుకొని మొత్తంగా కూడా విద్యుత్ మీద, నీటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి అంశం తెలుసు. ఈ దృష్టి పెట్టి ఇన్నాళ్ళు కృష్ణా పరివాహక ప్రాంతంలో కావచ్చు, లేకుంటే గోదావరి కావచ్చు, ముందుగా గోదావరిలో సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ 10 ఏళ్ల పాటు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోయి ఇవాళ గతంలో ఉన్నటువంటి నీటి సాగు కంటే ఇవాళ వ్యవసాయం భూమి అనేటువంటిది ఎంత రేట్లు పెరిగిందో మనం అందరం కూడా చూసాం. దానికి సజీవ సాక్ష్యమే 45 లక్షల టన్నుల నుంచి దాదాపు 3 లక్షల టన్నులకు మనం తీసుకుపోయినటువంటి పరిస్థితి. గత 2 నెలల నుంచి చూసుకుంటే భిన్నమైన సిచ్యువేషన్. ఇప్పుడు దాని నుంచి ఇవాళ మనం ఈ 10 ఏళ్ళు ఇవాళ కేఆర్ఎంబి మీద చాలా నిన్న గౌరవ మంత్రి హరీష్ రావు గారు అనేక విషయాలు తేట తెల్లని చేసేసి, అంటే ప్రభుత్వం మీద బురద చల్లడం, అభూత కల్పనలు మాట్లాడడం, అహంకారంతో మాట్లాడడం, తెలంగాణ సోయి లేకుండా మాట్లాడడం అనేటువంటిది రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్యగా మనకు కనబడతా ఉన్నది. స్పష్టంగా మొన్న కేఆర్ఎంబి సమావేశంలో ఇద్దరు సీఈలు మాట్లాడినటువంటి అంశాన్ని కూడా నిన్న పత్రికా విలేకరులకు హరీష్ రావు గారు చూపించారు. చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పిందంటే, మొన్న జరిగినటువంటి కేఆర్ఎంబి మీటింగ్లో మేము వీటిని అన్నింటినీ అప్పగించడానికి ఒప్పుకున్నాం, అవసరమైనటువంటి నిధులు కూడా స్టాఫ్కి ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా మినిట్స్లో రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత కూడా స్పందించకుంటే హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక లేఖ రాసి ఇవాళ మొత్తంగా కూడా ప్రజల్ని భ్రమింపజేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, 10 సంవత్సరాలుగా కేఆర్ఎంబి సంబంధించినటువంటి కృష్ణాలో మనకు ఉండేటువంటి నీటి వాటా గతంలో 299/512 అనేది ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి దాన్ని కంటిన్యూ చేస్తూ 1 సంవత్సరానికి తాత్కాలిక ఒప్పందం చేసుకొని మళ్ళీ 50-50 కావాలని మనం సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినాం. సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్తే అది విత్డ్రా చేసుకున్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ ఇవ్వకుండా, మనం అడిగినటువంటి మన సమస్యల్ని పరిష్కరించకుండా ఒక బుల్లోజ్ చేసేటువంటి పని కేఆర్ఎంబికి అప్పగించడం అనేటువంటిది దీన్ని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పినాం. అట్లాగే గత మంత్రివర్గంలో, రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మరి నిన్న హరీష్ రావు గారు చెప్పారు, మంత్రులు మీరు ఎవ్వరు కూడా నోరు మూసుకున్నారు. ఆ రోజు పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి జీవో వచ్చినప్పుడు మీరు అందరూ మంత్రుల పదవుల్లో ఉన్నారని చెప్తే దాన్ని నిన్న తేదీలతో సహా బట్టలు విప్పి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ టోటోగా, అంటే కేసీఆర్ గారు చేసిన మంచిని
కేసీఆర్ గారు చేయబోయేటువంటి భవిష్యత్తుని కూడా పూర్తిగా ఛిద్రం చేసి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నదనేటువంటి మాట వాస్తవం. అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతం అంతా కూడా తల్లడిల్లుతా ఉన్నది. మళ్ళీ ఏం జరగబోతుందో అనేటువంటి ఒక ఆందోళన మొదలైంది. అందుకే కేసీఆర్ గారు ఇవాళ కేఆర్ఎంబికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడి మరి నల్గొండలో ఒక సమావేశం పెట్టాలని కూడా వారు నిర్ణయించారు. పెద్ద ఎత్తున కేసీఆర్ గారు మళ్ళీ ఈ పోరాటానికి నాంది పలికి తెలంగాణ సాధించుకున్నటువంటి హక్కుల్ని నిలుపుకునేటువంటి ఒక గొప్ప పోరాటం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చేయబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి విద్రోహాన్ని ఇప్పటికే వారు అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి స్థితి. గతంలో కేసీఆర్ గారు నిరంతరంగా శ్రమించి తెలంగాణ ప్రజలకు సాధించి పెట్టినటువంటి హక్కుల్ని కొల్లగొట్టి మళ్ళీ కేంద్రానికి అప్పజెప్పేటువంటి స్థితి. ఈ రెండింటిని కూడా తీవ్రమైనటువంటి దృష్టితో చూస్తా ఉన్నాం. డెఫినెట్గా రాబోయే కాలంలో మళ్ళీ నీళ్ళ కోసం ఒక ఉధృతమైనటువంటి పోరాటాన్ని బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ రాష్ట్రానికైనా ఎక్కడైనా కూడా ఒక అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ గతంలో ఉన్న పరిస్థితులు, మళ్ళీ మా హక్కులు మాకు కావాలి, మా అస్తిత్వం మాకు కావాలి అని ఉద్యమించాల్సిన పరిస్థితిని ఎట్లా చూస్తారు? స్వేచ్ఛ గారు, మీతో పాటుగా దేవాని గారికి, అదేవిధంగా టీ న్యూస్ వీక్షకులందరికీ శుభోదయం. దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ అంశాల జోలికి వెళ్ళను. ఉద్యమ నేపథ్యం మనం తీసుకున్నటువంటి, సాధించుకున్నటువంటి, రక్షించుకున్నటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను. కానీ రెండు ప్రభుత్వాలకు తేడా ఎక్కడ జరుగుతూ ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల ఆకాంక్షలను ఎలా కాపాడాలనే దాని మీద మాత్రం నేను ముందుకెళ్ళదలుచుకున్నాను. కేసీఆర్ గారు 2014లో జూన్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3 రోజులకే కేంద్రానికి, నాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. గోదావరి, కృష్ణ మేనేజ్మెంట్ బోర్డులకు సంబంధించిన, యాజమాన్య బోర్డులకు సంబంధించి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులను కాపాడాలి, మాకు రావాల్సినటువంటి వాటా, నీళ్ల వాటా మాకు ఇవ్వాలి అని చెప్పి అధికారంలోకి వచ్చినాక 3 రోజులకే ఒక లేఖ రాసి 15-20 రోజులు దానిపైన రిప్లై రాకపోతే మళ్ళీ లేఖ రాసి ఆ విధంగా వెంబడిపడి వాటిని రక్షించుకునేటటువంటి ప్రయత్నం నాడు కేసీఆర్ గారు 2014లో మొదటిసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వారం 10-15 రోజుల్లోపే ఇదంతా జరిగినటువంటి అంశం. ఇది తేటతెల్లం, ప్రజలందరూ తెలుసు, రికార్డుల్లో ఉంది. దానికి సంబంధించినటువంటి లేఖలు కూడా ఈరోజు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇది ఒకవైపు నాణానికి. రెండవ వైపు తీసుకుంటే మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినాక వారం 10 రోజుల్లోనే జరిగినటువంటి సమావేశంలో కృష్ణా యాజమాన్య బోర్డుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి యాజమాన్య హక్కులను కేంద్రానికి బదిలీ చేస్తూ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు లేఖలు రాసి సంతకాలు చేసి ఆ మీటింగ్లో సంతకాలు చేసి పంపించిన తర్వాత నిన్న హరీష్ గారు చెప్పినటువంటి విధంగా కానీ ఒక వారం 10 రోజుల ముందుకు వెళ్తే కనుక జనవరిలో పేపర్లు తిరిగేస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి హక్కులను కాలరాసే విధంగా సంతకాలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కేంద్రానికి దాఖలు చేశారు. ఇది అన్యాయం అని చెప్పి వార్తలు వచ్చిన తర్వాత వాటిని మినిట్స్ను తప్పుగా రాశారు, మేము చూడలేకపోయాము, మినిట్స్ డివైడ్ చేయడానికి మేము సంతకాలు చేసి మళ్ళీ పంపించాము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పినటువంటిది వాస్తవం. అంటే వీళ్ళు మొదటగా ఒప్పుకున్న తర్వాత మీడియాలో, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాదనలు, అపోజిషన్ నుంచి వచ్చినటువంటి భిన్నమైనటువంటి వాదనలు, వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఇది రేపు రానున్న రోజుల్లో మనకు ఉరితాడు కాబోతుంది అనుకున్నటువంటి నేపథ్యంలో మినిట్స్ను మార్చండి అని చెప్పి ఒక లేఖ రాశామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో, సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో ఒప్పుకున్నటువంటిది. దానికి సంబంధించినటువంటి పత్రాలను కూడా చూపించారు. అంటే ఇంత కీలకమైన అంశానికి సంబంధించి అట్లా ఇగ్నోరెన్స్ ఉండే అవకాశం ఉంటుందా, పాసిబిలిటీ ఉంటుందా? నేను అదే చెప్తున్నానండి. ఇక్కడ మనము చూడాల్సినటువంటిది ఏంటంటే ఈ విషయము ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్కి వెళ్తుందని కానీ, ప్రతిపక్షాలు దీనిపైన స్టడీ చేసి పబ్లిక్లో నిలదీసే ప్రయత్నం చేస్తారని కానీ వాళ్ళు అనుకోలేదు వాస్తవానికి. అయితే చాలా దగ్గర నుంచి మానిటర్ చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు, ఆయా జిల్లాలకు జరిగేటటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టాలనేటటువంటి సోయితోటి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ అంశాన్ని వెంటనే లేవనెత్తినటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా మీరు గమనించాలి, ఇందాక దేవన్న కూడా చెప్పారు, ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించి ఎక్కడైతే ఏ జిల్లాలు అవుతున్నాయో, ఎక్కడైతే అన్యాయం జరిగే అవకాశం ఉందో, ఎక్కడైతే ఇబ్బందులు పడే అవకాశం ఉందో ఆయా ప్రజాప్రతినిధులతోటి
మాట్లాడి పెద్ద ఎత్తున నల్గొండ లాంటి జిల్లాలో ఒక సభను పెట్టి ప్రజలకు తెలియజేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఒక బీఆర్ఎస్ పార్టీ మైలేజ్ గా తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి బయటకు వచ్చి కేసీఆర్ గారు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రమాదం ఉంది అని చెప్పి గమనించిన తర్వాత దీనిపైన ఉటావుటిన ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం. ప్రెస్ మీట్ పెట్టడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. చెప్పినటువంటి అంశాలను మనం పరిశీలిస్తే వీళ్ళు తప్పు చేశారు, సంతకం పెట్టి వచ్చారు, ఇది బయటకు వచ్చిన తర్వాత మినిట్స్ మార్చుకొని మళ్ళీ మేము లేఖ రాసామని చెప్తున్నటువంటి దానిలోనే మొదటగా వీళ్ళు తప్పు చేశారు, తప్పును ఒప్పుకున్నట్టుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ఏంటంటే ప్రభుత్వాలు బేసిజాలకు పోకుండా వీళ్ళకు పూర్తిగా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం లేదండి. అవగాహన రావడానికి అవసరమైనటువంటి నిపుణులతోటి కానీ ఆయా సబ్జెక్టులో ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి వాళ్ళతో కానీ చర్చించి కానీ, లేదంటే ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు సాగునీటి వ్యవహారాలకు సంబంధించి బాగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఇంజనీర్లను తీసుకెళ్లడం చేసి మీటింగ్లో వెంటనే సంతకాలు చేయాల్సినటువంటి అవసరం లేదండి. అక్కడ ఏమైనా డ్రాఫ్ట్స్ ఉన్నా రాసున్నా వాళ్ళ నిర్ణయాలు ఏమైనా చెప్పినా కొంత సమయం తీసుకొని వీళ్ళు గంట 2 గంటలు 2 రోజులు వారం రోజులు సమయం తీసుకొని వాటిపైన సంతకాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయాలి. కానీ నేను ప్రభుత్వం నేనే, తెలంగాణ అంటే నేనే అనేటటువంటి విధంగా వీళ్ళు తొందరపాటు చర్యలకు వెళ్తే కనుక ఇలాంటి టెక్నికల్ గా ఇలాంటి అన్ని సమస్యలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది పక్కకు పోగా వాళ్ళు చెప్తున్నటువంటిది 2014లో సంతకాలు చేశారు. 2014 కన్నా ముందు తెచ్చినటువంటి పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారే రూపొందించారని చెప్పారు. అవన్నీ అయిపోయాయండి. దశాబ్ద కాలం గడిచింది. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ తీసుకునేటటువంటి నిర్ణయాలను వ్యతిరేకించే క్రమంలో ఆ బురదను కేసీఆర్ గారి మీద చల్లాలి, ఆ బురదను హరీష్ రావు గారి మీద చల్లాలి, ఆ బురదను వీళ్ళిద్దరి మీద చల్లి బీఆర్ఎస్ మీదకి నెట్టించాలి అనేటటువంటి విధంగా ప్రవర్తించడం అనేటటువంటి తెలంగాణ సమాజం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తా ఉంది. ఈ విషయాలన్నీ కూడా రానున్న రోజుల్లో మరింత గందరగోళానికి దారితీయచ్చు. కాకపోతే తెలంగాణ ప్రజల ప్రయోజనాలను, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి సాగునీటి వ్యవహారాలకు సంబంధించి ఎవరికి దఖలు చేయొద్దు, ఎవరికి కూడా వదిలిపెట్టే అవకాశం లేదు. తెలంగాణ మాత్రమే దాన్ని యాజమాన్య బోర్డుగా ఉంచుకోవాల్సినటువంటి వేణు గారు, మీరు అన్నారంటే ప్రతిపక్షం చాలా దగ్గరగా గమనిస్తుందని. ప్రతిపక్షమే కాదు, ప్రజలు గమనిస్తున్నారు జరుగుతున్న పరిణామాలను, రైతులు గమనిస్తున్నారు. ఈ పరివాహక ప్రాంతంలో ఈ నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రజలంతా కూడా వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నారు. వీటన్నిటి గురించి మనం మరింత డీటెయిల్ గా మాట్లాడు. దేవి ప్రసాద్ గారు, ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా, ఎవరు ఎట్లా మాట్లాడినా కూడా గత 10 ఏళ్లలో జల హక్కులని కేంద్రానికి అప్పగించలేదు గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అది వాస్తవం. వచ్చిన 2 నెలల్లోనే అప్పగించడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకుంది. అది కూడా వాస్తవం. ఈ నేపథ్యంలో అంటే మాటలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే వ్యాఖ్యలు చేస్తూ ఉండడము, విద్వేషపూరితమైన మాటలు మాట్లాడడము, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడము, వీటన్నిటిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక్కటి స్వేచ్ఛ గారు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు 9.5 ఏండ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించి అడగకుండానే ప్రజల గోసను తీర్చినటువంటి మహానేత కేసీఆర్ గారు. అట్లాగే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక పథకాల్ని అసలు దేశవ్యాప్తంగా ఇలా ఒక మెకానికల్గా, యాంత్రికంగా వచ్చినటువంటి రాజకీయ పార్టీ కంటే ప్రజల ఆకాంక్షలతో, ఉద్యమాలతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాబట్టి సోయితో ఈ 9.5 ఏండ్లు తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడడానికి నిరంతరం శ్రమించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ 10 ఏళ్ళు కేఆర్ఎంబీకి అప్పగించకుండా వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా, మన మీద ఆర్థిక దిగ్బంధనాలు విధించినా, చివరకు కరెంటు మోటార్లు, మీటర్లు లాంటి ప్రయోగాలు చేసినా, ఎన్ని చేసినా కూడా రాజీ లేకుండా తెలంగాణ ప్రజల హక్కుల్ని రక్షించేటువంటి ప్రయత్నం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ అటువంటి నాయకుని పట్టుకొని విపరీతమైనటువంటి మాటలతో మాట్లాడడం, మనమే అనలేనటువంటి పదాలు మాట్లాడి ఆయన అంత దూషించడం వెనక కుట్ర దాగి ఉందనేటువంటిది ఇలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వచ్చిన 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది. అయ్యో, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు వచ్చేది, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పెన్షన్ వచ్చేది, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్ళు వచ్చేవి, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు సమస్యలు పరిష్కారం అయ్యేటివి. ఈ కాంగ్రెస్ పార్టీని ఏదో నమ్ముకొని ఓటేస్తే మమ్మల్ని దగా చేసింది, మోసం చేసింది అనేటువంటి భావన క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇటువంటి తప్పుడు ప్రచారానికి దిగుతున్నారనేటువంటి మాట వాస్తవం. ఇవాళ డెఫినెట్గా ఇవాళ కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశాలు
చర్చకు అసెంబ్లీలో పెడదామన్నారు. నిన్న హరీష్ రావు గారు సవాల్ ఇస్తారు, రండి మాట్లాడదామని. చెప్పిన ఎన్ని అబద్ధాలని నిన్న ప్రెస్ మీట్లో కానీ నిన్న చూసినటువంటి వీక్షకులకు అందరికీ తెలిసిపోయింది. హరీష్ రావు గారు ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా ఆధారాలతో సహా నిన్న పత్రికలకు ఇచ్చారు. నిన్న వాటి కౌంటర్ వాళ్ళు ఏం చెప్పలేదు, కేవలమైన రాజకీయ ప్రకటనలు తప్ప ఇంకొకటి చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ డెఫినెట్గా కృష్ణా జలాలకి సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రమైనటువంటి బదనం చేసి అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ ఇవన్నీ తీసుకురావడం వల్ల ఇవాళ విపరీతమైనటువంటి సాగు విస్తీర్ణం పెరిగినటువంటి మాట వాస్తవం. అయితే ఈ రోజు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి ఒక అనివార్య స్థితి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం మీద అవినీతి మరకలు అనేటువంటి వెయ్యడం, అట్లాగే ఏమీ చేయలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేసి 2 ఓట్లు దందుకుందామనేటువంటి కుటిల ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఆ రోజు డెఫినెట్గా ఇలా విభజన అంశం చెప్పింది కదా, విభజన చట్టంలో ఆ రోజు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టానికి సంబంధించి మేమందరం ఆ రోజు జేఏసీగా ఉన్నటువంటి మేమందరం టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రోజు జేఏసీలో భాగస్వామ్యం. అనేక అంశాలు విభజన చట్టంలో ఏం పెట్టాలనేటువంటి అంశం మీద ముఖ్యమంత్రి గారు అనేక మంది అనేక రకాలుగా సలహాలు ఇచ్చారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడున్నటువంటి ఆంధ్ర పెత్తందారులకి లొంగి అనేక విషయాలను వాళ్ళని కన్విన్స్ చేయడానికి విభజన చట్టంలో కొన్ని పొందుపరిచింది. అది మా అందరికీ ఆమోదయోగ్యం కాదు. కేసీఆర్ గారే రాసిననే అభూత కల్పనలు ఇవాళ చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని మేము చదివామని చెప్పిన పొన్నం ప్రభాకర్ గారు అదే పార్టీలో ఇవాళ మంత్రిగా ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు, మధు యాష్కి గౌడ్ గారు ఉన్నారు. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అందరికీ అనుకూలంగా లేవని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. అయినప్పటికీ కూడా మాకు తెలంగాణ రాష్ట్ర సాధన కావాలి, చాలా కాలంగా పోరాడుతున్నటువంటి ప్రజలు, త్యాగాలు చేస్తున్నటువంటి ప్రజలకి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందాం అనేటువంటి ప్రియారిటీగా ఉండే. కాబట్టి అందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన మీద దృష్టి పెట్టి మొదలు తెలంగాణలు తీసుకుందాం అనేటువంటి విషయం. అంటే పెద్ద పెద్ద విషయాలకు సంబంధించి నిర్ణయాలు కూడా సరిగా తీసుకోవట్లేదు అనే దాన్ని పక్కన పెడితే చిన్న చిన్న విషయాలు అంటే హామీల అమలుకు సంబంధించి బేసిక్ అంశాలు ఇవన్నీ కూడా, హామీల అమలుకు సంబంధించి కూడా ఒక స్పష్టత లేదు. గృహలక్ష్మి దానికి సంబంధించి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు, దేనికి కూడా ఒక క్లారిటీ లేదు. ఇవాళ ఇది చేస్తాం, రేపు ఇది చేస్తామని చెప్తున్నారు, మాటలు మారుస్తున్నారు. ఇప్పుడు స్వేచ్ఛ గారు ఎన్నికల ముందు రేవంత్ గారు ఏం చెప్పినారు? 9వ తారీఖు నాడు మా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది, రాగానే రుణమాఫీ మీద మేము మొదటి సంతకం అన్నాడు. అది హామీ ఉల్లంఘన జరిగిపోయింది. రెండవది ఏమన్నారు? రైతు బంధుకు సంబంధించి మేము రైతు భరోసా పెట్టాం, మీరు ఈ 10,000 తీసుకోకండి, ఒక వారం ఆగండి, 7 తర్వాత మా ప్రభుత్వం కొలువులోకి వస్తుంది, మీకు 12,500 ఇస్తామన్నారు. ఇప్పటికీ 3 ఎకరాల వరకు ఏదో వేసినట్టు కనబడుతుంది. ఇక గృహజ్యోతి చూస్తే 200 ఉచితమని పైకి చెప్తా ఉన్నారు, దానికి లింక్ ఏమో ఆధార్ కార్డు ప్లస్ తెల్ల రేషన్ కార్డు పెడతా ఉన్నారు. ఈ తెల్ల రేషన్ కార్డు ఇవి పెట్టడం వల్ల ఎంతమందికి వస్తుంది స్పష్టత లేదు. అసలు ఎంతమందికి ఇస్తారు? మీరు గృహజ్యోతి 30 లక్షల మంది ఉన్నారని చెప్తా ఉన్నారు కన్జ్యూమర్స్, మీరు ఎంతమందికి ఇస్తారు? 200 యూనిట్లు తీసుకునేటోళ్ళు అంటేనే మధ్యతరగతి ప్రజలు, ఏమి లేనటువంటి వాళ్ళు, వాళ్ళ మీద ఈ అంకుశం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ బయట ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు వాచ్మెన్లుగానో ఇళ్లలో పనిచేయడానికో ఫ్యాక్టరీలో పనిచేయడానికో హైదరాబాద్ నగరానికి వస్తారు, వాళ్ళ ఆధార్ కార్డులు అవి అక్కడ ఉంటాయి. మరి ఇక్కడ ఇస్తారా, మీరు అక్కడ ఇస్తారా? ఏ స్పష్టత విషయాలకు సంబంధించి ఒక క్లారిటీ లేని పరిస్థితి ఉంది. ఏ విషయంలో హామీల అమలుకు సంబంధించి వస్తే మెయిన్ గా రిజల్ట్ రాగానే, మా ప్రభుత్వం రాగానే మీరు బెటర్ గా ఉండండి, మీరు ఇంకా ఎక్కువ అందుకోండి అంటూ చెప్పిన ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి 2 నెలల నుంచి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారంటారు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో? ఒకటండి స్వేచ్ఛ గారు, ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే అధికారంలోకి రాగానే వీళ్ళకి ఆగట్లేదా అనేటటువంటి హానీమూన్ పీరియడ్ సగం అయిపోయింది, ఇంకా సగం సమయం ఉంది, సగం కంటే తక్కువనే ఉంది. ఇంకా ఈ ఉన్నటువంటి 3వ వంతు సమయం అయ్యే వరకు మనం కూడా ఆగుదాం. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటిది ఇందాక దేవి అన్న గారు చెప్పినట్టుగా వాళ్ళకు వాళ్ళే సమయాన్ని పెట్టుకున్నారు, వాళ్ళకు వాళ్ళే సంతకాలు పెడతామన్నారు, వాళ్ళకు వాళ్ళే ఎన్నింటి మీద మొదటి సంతకాలు పెడతాన్నారో లెక్కలేనన్ని మొదటి సంతకాలు చెప్పారు. వాళ్ళకు వాళ్ళే ఇంకోటి జాబ్ క్యాలెండర్ అని చెప్పి February 1న నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి తేదీలను కూడా ప్రకటించారు. మనం ఏమంటున్నామంటే, ఏమన్నా ఇవన్నీ అడిగామనుకోండి, మరి ఆ రోజు ప్రకటించే రోజు అధికారంలో రాగానే మాతో అవుతుందా కాదా, ఇది ఎంత సమయం పడుతుంది అనే ఆలోచన ఆ రోజు లేకుండా ఏదో గాలికి చెప్పినట్టుగా చెప్పారు. మనం అనేటటువంటిది ఏంటంటే, ఇవి అన్ని అమలు చేయాలన్నా ఈ రోజు మీరు చూడండి కండిషన్స్ చూస్తూ ఉంటే, ఇందాక దేవని చెప్పినట్టుగా
ప్రజలు బతుకు తెరువు కోసం పిల్లం పిల్లలతోటి చిన్న చిన్న కంపెనీల్లో లేకపోతే ఆటో రిక్షాలు నడిపో ఆటోలు నడిపో ఇంకెక్కడైనా కర్మాగారాల్లో కార్మికులుగా పనిచేసో పిల్లల్ని కాపాడుకుందాం అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా వైట్ రేషన్ కార్డు ఇస్తున్నటువంటిది కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో ఎన్ని వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి అనేటటువంటి తీసుకున్న ప్రతి దానికి వైట్ రేషన్ కార్డు లింక్ పెట్టడం వల్ల ఈరోజు లబ్ధిదారుల యొక్క సంఖ్యను భారీగా తగ్గించడానికి కుదించడానికి జరిగేటటువంటి ప్రయత్నమే. కాబట్టి ఏ విధంగా కటింగ్ చేయాలి, ఏ విధంగా లబ్ధిదారులను తక్కువ చేయాలి, ఏ విధంగా ఖజానాను ఎక్కువ వరకు ప్రజలకు పోకుండా చూడాలనేటటువంటి విధంగానే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటి విధంగా కనిపిస్తుంది. ఎక్కడండి మనం ఇక్కడ సంక్షేమము భారీగా జరగాలి, సంక్షేమం పెద్ద ఎత్తున పోవాలంటే కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఈ రోజు లబ్ధిదారులు ఎంత ఉన్నారు? లబ్ధిదారుల సంఖ్య సరాసరిగా ఉండాలి, లేదంటే పెరగాలి. కానీ లబ్ధిదారుల సంఖ్య తగ్గడం వల్ల వీళ్ళు బాగా సంక్షేమం చేశాము లేకపోతే ప్రజలకు బాగా ఉపయోగపడ్డామని వాళ్ళకు వాళ్ళు కలలు కంటే ప్రజలు కరగాల్సి వాత పెడతారు. ఎందుకంటే అది కాదు కదా కావాల్సినటువంటిది. వాళ్ళు ఉన్నటువంటి దాన్ని కట్ చేయడము, పెన్షన్లను కట్ చేయడము, రైతు బంధు లబ్ధిదారులను కట్ చేయడము, రైతు బీమా వచ్చేటటువంటి దాన్ని ఆపేయడము, ఇవి కాదు కదా. ఈరోజు రైతు భరోసా గురించి చెప్పారు, ఇందాక పెద్దలు కూడా చెప్పారు. అసలు రైతు బంధు ఇస్తున్నారా, రైతు భరోసా చేస్తున్నారా, ఎవరికి ఇస్తున్నారో కూడా చెప్పనటువంటి పరిస్థితి. గతంలో ప్రభుత్వం ఏం చేసేది, వారం 10 రోజులకి వేసినా సరే 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసినా సరే ఇగో ఈ రోజు ఇంతమందికి ఇన్ని లక్షల మందికి ఇన్ని వేల మందికి ఇగో ఈ పలానా 3 ఎకరాల వరకు రిలీజ్ చేశాము, ఇందులో ఇంతమంది లబ్ధిదారులు ఒక ప్రకటన వచ్చేది. అసలు ఎవరికి పడుతుంది, ఎవరికి పడట్లేదు, పడుతుందా పడట్లేదా అనేటటువంటి. అయితే ఎన్నికలకు ముందు వేణు గారు ప్రతి అంశానికి సంబంధించి ప్రతి పథకానికి సంబంధించి మేము ఇట్లా చేస్తామని ఒక క్లారిటీతో మాట్లాడి మార్పు తీసుకొస్తామని చెప్పి మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగే అంశాలకు సంబంధించి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్న ఒక అసంతృప్తి అయితే ప్రజల్లో ఉంది. దీని గురించి మరింత డీటెయిల్ వెల్కమ్ బ్యాక్ దేవి ప్రసాద్ గారు. అంటే విజయసాయి రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ స్వభావం, దానివల్ల ముందుగా నష్టపోయింది బాధితులు మేమని చెప్పి, అంటే వాళ్ళ ప్రయోజనాల గురించి వాళ్ళు మాట్లాడినా కూడా తొందరలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుంది అని ఆయన వ్యాఖ్యలు చేసిండ్రు. ఎట్లా చూస్తారని అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పార్టీ మనుగడ సాధించలేదనేటువంటిది మనకు అనుభవాల ద్వారా చాలా స్పష్టం అవుతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటారు. అంటే సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక హామీలు ఇచ్చింది, కూడు గూడు నీడ అని మనం ప్రియాంబులో పెట్టుకున్నాం. ఇప్పటి వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికంటే ఎక్కువగా ప్రేమించారు కాంగ్రెస్ పార్టీ. అనేక సందర్భాల్లో ప్రేమించి అనేక సందర్భాల్లో వాళ్ళకి అధికారం అయిపోయారు. కానీ దేశానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కాలేదు, ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు. పైగా అనేక సామాజిక ఉద్యమాలని అడుగుతున్నటువంటి వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని రకరకాల పేరు మీద అనేక నిర్బంధాలు చేసింది, అనేక మందిని చంపింది, సామూహిక హత్యలు చేసింది. ఇవన్నీ కూడా మనం చరిత్రలో అంతా చూసినాం. అట్లాగే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాజస్థాన్లో కావచ్చు, లేకుంటే మధ్యప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ప్రజలు అధికారం ఇచ్చినా నిలుపుకోలేనటువంటి సందర్భాలు కూడా మనం అనేక సందర్భాల్లో చూసినాం. అట్లాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద అనేక ఆరోపణలు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే చేస్తూ ఉన్నారు. మేమే ఒక నెలలో ఒక సంవత్సరంలో ముఖ్యమంత్రి నేనేని ఇంకొక ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. ఇది ఎక్కువ కాలం నడిచేటిది కాదని ఇంకొక ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరో కూల్చాల్సినటువంటి అవసరం, ఎవరో దించాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులే దించేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ నాయకులే వాటిని కూలగొట్టుకుంటారు. దీన్ని ప్రజలు ఇవాళ ఎట్లా అర్థం చేసుకుంటారంటే కాంగ్రెస్ పార్టీకి ఇక ఎదుటి పార్టీ మీద ఉండేటువంటి ఏదో అసంతృప్తి వాళ్ళని ఎన్నుకున్నా కూడా వీరు ఏ సమస్యలు పరిష్కరిస్తలేరు. కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీల అమల్లో విఫలమైపోయినరు. ఇవాళ తెలంగాణ పరిస్థితి 100 రోజులు డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఏది మాట్లాడినా 100 రోజులు కాలేదు కదా అంటారు. 100 రోజులు అనేది 0 నుంచి 100 వరకే జరిగేటువంటి ప్రయాణంలో ఈ 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామనేటువంటి మాటను ప్రజలు అర్థం చేసుకున్నారు. కేసీఆర్ కంటే ఓ రూపాయి ఎక్కువ ఇస్తారేమని చెప్పి వాళ్ళ వైపు పోయినరు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, 100 రోజులు అనే డెడ్ లైన్, మ్యాక్సిమం డెడ్ లైన్ అది 100 రోజులు. కానీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదు కదా. ఇలా ఒక ఫ్రీ బస్సుకు సంబంధించినటువంటి విషయంలోనే చాలా గందరగోళాలు చెలరేగుతూ ఉన్నాయి. వాళ్ళు 14 కోట్ల మంది ప్రయాణికం చేసిందని చెప్తా ఉన్నారు. అవి ఎందుకు ఎట్లా అనేటువంటిది చర్చ డిబేటబుల్ ఉంది. ఇప్పుడు దాన్ని వ్యతిరేకించేటువంటి ఎవరు కూడా వ్యతిరేకించరు. కానీ వాటికి అవసరమైనటువంటి బస్సులు ఇవ్వడంలో కావచ్చు,
ప్రయాణ సౌకర్యంలో కావచ్చు. నువ్వు ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు ఒక మహిళ ప్రయాణం చేయాలంటే పల్లె వెలుగులో ప్రయాణం చేసుకుంటూ పోతుందా? లేదు. కాబట్టి అటువంటి అవకాశాలు అంటే అందులో ఆచరణలో ఉన్నటువంటి లోపాలన్నీ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం లేదు. పైగా ఎవరైనా మంచిగా కేసీఆర్ గారు అనేక మంచి పథకాలు ప్రభుత్వం చేసి వాటన్నిటిని తుడిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చివరకు బోర్డుల దగ్గర నుంచి, స్కూటర్ల బోర్డుల దగ్గర నుంచి మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే టోటల్గా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే వారు ఎన్నడూ కలిసి ఉండరు, కలిసి ప్రజల సంక్షేమాన్ని అందించరు, ప్రజల మౌలిక సౌకర్యాలు పరిష్కరించమని అడిగితే వాళ్ళ మీద దాడులు, గుండాగిరి చేస్తారు, దాదాగిరి చేస్తారు, నోరు మోపిస్తారు అనేటువంటిది మనకు ఉన్నటువంటి అనుభవం. ఆ అనుభవంలో నుంచే బహుశా విజయసాయిరెడ్డి గారు చెప్పారని నేను అనుకుంటున్నాను. రైట్. వేణు గారు, తొందరలోనే తెలంగాణ ప్రభుత్వం కూలుతుంది అని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? ఆయన సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అతనుకున్న సోర్స్ ఏంటో మరి దేన్ని బట్టి మాట్లాడడం మనం దాన్ని అంచనా వేయలేం. కానీ పెద్దలు దేవని చెప్పినట్టుగా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల్లో వచ్చేటటువంటి వ్యతిరేకత, ప్రజలు ప్రశ్నించేటటువంటి, ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు ఎవరో ప్రగతి భవన్ దాకనో, లేకపోతే ఈరోజు ప్రజాభవన్ చెప్పుకుంటున్నటువంటి భవన్ దాకనో, సీఎం ఇంటి దాకనో, సెక్రటరియట్ దాకనో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు, ఆ పార్టీలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళే నిరసన వ్యక్తం చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో అని పసిగడుతూ మాట్లాడేటటువంటి పరిస్థితిని పక్కన పెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా రోజుకొక జిమ్మికు, రోజుకొక అంశాన్ని ప్రజల్లో డిబేటబుల్ గా పెట్టి దాని మీద చర్చించుకునేటటువంటి విధంగా పరుష పదజాలం వాడుతూ ప్రజలను కొంతమేరకు అయోమయాన్ని గురి చేసేటటువంటి విధంగా, ఇప్పుడు జరుగుతున్నటువంటి తప్పిదాలకు గత ప్రభుత్వాలే తప్పిదం చేసేటటువంటి విధంగా, ప్రజలకి బలంగా తీసుకెళ్లేటటువంటి విధంగా ఇది కొంతకాలం కాలక్షేపం చేయడానికి పనికొస్తుంది. కానీ వాస్తవం ఏందనేటటువంటిది కాలక్రమంలో ఖచ్చితంగా ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అంతవరకు కూడా ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు పాలన పరంగానో లేకపోతే ఇంకొక అంశానికి సంబంధించి 10 సంవత్సరాలు పట్టింది ఈ మాత్రం 2%, 1.82%, 84% ఓట్లు ఇటు అటు కావడానికి 10 సంవత్సరాల కాలం పట్టింది. కానీ ఈ వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి సీట్లను, ఓట్ల శాతాన్ని, ప్రజలకు వీళ్ళపైన ఉన్నటువంటి నమ్మకాన్ని నిలుపుకోవాలంటే చాలా కష్టం. అది అంత ఈజీగా అయితే కాదు. ఇప్పుడున్నటువంటి దానిలో ప్రజల్లో ఏం చర్చ జరుగుతుంది అనేటటువంటిది, 2 నెలల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది అనేటటువంటిది వాళ్ళు గమనించాలి. అంటే అలాంటి పరిస్థితిని పక్కన పెట్టి కాలక్షేపం చేసుకునేటటువంటి విధంగా, ఈ కుర్చీని కొన్నాళ్ళ పాటు కాపాడుకుంటే చాలు అనేటటువంటి విధంగా దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. తప్పితే ఎక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘమైనటువంటి చర్చలు, క్యాబినెట్కి సంబంధించి యువత గురించి, నిరుద్యోగ యువత గురించి, నిరుద్యోగ భృతి గురించి, ఉద్యోగ కల్పనల గురించి, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి 3 DLకు సంబంధించినటువంటి వెంటనే ఇవ్వండి అనేటటువంటి, పిఆర్సీకి సంబంధించినటువంటిది, మన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి సంబంధించినటువంటి అంశాలు, మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి మొదలుకుంటే మిగతా అన్ని నోటిఫికేషన్ గురించి మాట్లాడారు, వాటి గురించి లేదు. క్యాబినెట్ అంటే ఏంటంటే క్యాబినెట్ లో జరిగేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా చర్చకు రావాలి. వీటిపైన ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి, ఎంత సమయం పడుతుంది అనేటటువంటిది చెప్పాలి. వీటన్నిటిని పక్కన పెట్టేసేసి ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచామన్నారు. దానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించిన ఎంతమందికి మీరు ట్రీట్మెంట్ ఇప్పించగలిగారు? అంటే అధికారంలోకి వచ్చిన ఒక పార్టీగా, ప్రభుత్వంగా బాధ్యతాయుతంగా చేయాల్సిన అంశాల మీద ఫోకస్ చేయకుండా, వాటి పని సజావుగా జరిగేలా చూడకుండా కేవలం రాజకీయ వ్యాఖ్యలు, రాజకీయ ఉద్దేశాలు వీటితోనే కాలక్షేపం చేస్తూ ఉంటే సిచ్యువేషన్ ఎట్లా అవుతుంది అంటారు రేపటి రోజు? ఖచ్చితంగా మనం చూస్తున్నటువంటిది అదే, మనం చెప్తున్నది కూడా అదే కదండి. ఇప్పుడు ఈ ఏమనంటే నెల రోజులే కదా, వారం రోజులే కదా పోయింది, నెల పోయింది, 2 నెలలు కూడా కాలేదు కదా వచ్చింది, ఈ 2 నెలలు కూడా 7వ తారీఖు వచ్చేసింది, ఇంకా 3 నెలలు కాలేదు కదా, 100 రోజులు కాలేదు కదా. ఈలోపు ఎన్నికలకు సంబంధించిన జాతీయ స్థాయిలో జరిగే సాధారణ ఎన్నికలకు సంబంధించి కోడ్ వస్తుంది. మేము అన్ని సిద్ధం చేసుకున్నాము, ఇక యుద్ధానికి దిగుదాం అనుకున్నాము. కేంద్రం వచ్చేసేసి ఎన్నికల కోడ్ పెట్టింది. కోడ్ అవగానే మేము వెంటనే దానికి సంబంధించి చేస్తాము. అదొక 2 నెలలు ఎంజాయ్ చేయడానికి పనికొస్తుంది. తర్వాత అనేటటువంటిది ప్రజలు ఖచ్చితంగా దీన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినటువంటిది ఇందాక పెద్దలు దేవనే చెప్పారు, కేసీఆర్ గారి కంటే ₹1, ₹2 ఇస్తా అంటుంది కదా. 2 సార్లు కేసీఆర్ గారిని తెలంగాణకు సంబంధించి మనం అధికారం ఇచ్చాం కదా, ఒకసారి చూద్దాం అనేటటువంటి విధంగా కొద్ది మంది మార్పు జరిగినటువంటి దానిలో వచ్చినటువంటి విజయంగా చూడాలి. ఇది పెద్ద సీట్లలో, పెద్ద సంఖ్యలో స్థానంలో తేడా వచ్చిందని కానీ, ఒక 10%, 8%, 5% ఓట్ల డిఫరెన్స్ ఉందని కానీ అనుకోవడానికి లేదు. కాబట్టి ఈ కొద్దిపాటి మెజార్టీ వచ్చినటువంటి దాన్ని కూడా నిలుపుకునేటటువంటి ప్రయత్నానికి సంబంధించినటువంటిది ప్రజాకర్షక ఈ రోజు స్టేట్మెంట్ చూస్తే నవ్వొస్తుందండి.
తెలంగాణ తాగునీటి కష్టాలకు కేసీఆర్ గారే కారణం అని చెప్తారు. తాగునీటి కష్టాలకు కేసీఆర్ గారు కారణం అనేటటువంటిది తెలంగాణ ప్రజానికం నమ్మడానికి ఆస్కారం ఉంటుందా? అసలు సంక్షేమానికి సంబంధించినటువంటి పక్కన పెడదాం, తాగునీటికి సంబంధించి ఈ రోజు ఇంటింటికి ఇస్తున్నటువంటి నిన్నమొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కనీసం ఆ నీళ్లు ఇవ్వాలి, పైప్ లైన్ ఏంది, మిషన్ భగీరథ ఏంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేటువంటి సోయి లేకుండా ప్రకటనలు చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో చులకన అవుతారు. ఆ ప్రకటన చేయడానికి పతాక శీర్షికలు ఉండడానికి పనికొస్తుంది, కానీ ప్రజల్లో చులకనగా మారేటటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది. రైట్, ఏదేమైనా కూడా తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. షార్ట్ టైంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న విషయం వాస్తవంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం అనేది త్యాగాల పునాదుల మీద, ఉద్యమాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. తెలంగాణ హక్కులకు సంబంధించి వాటిని కాలరాసే విధంగా ఎవరు ప్రవర్తించినా సహించబోము అన్న ఒక ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. అది ఆఖరికి ప్రభుత్వం అయినా సరే ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రజలు అదే విధంగా ప్రవర్తిస్తారు అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న దేవి ప్రసాద్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.